ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులు విటి గణేష్ గారు, ప్రభాస్ శ్రీను గారు, సప్తగిరి గారు, కమెడియన్ సత్య గారు వీళ్ళందరూ కూడా వేస్టే. మిగతా ముగ్గురిని పక్కన పెట్టేసిన కమెడియన్ సత్య గారు ఏమీ లేని చోట కూడా ఏదో ఒకటి చేసి నవ్వు తెప్పించగలరు. ఆయన కామెడీ కూడా నవ్వు రాలేదు. కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మారుతి గారు ఓన్లీ. పైగా మన ట్యాగ్ లైన్ ఏంటి? హారర్ కామెడీ స్పెషలిస్ట్. అసలు హారర్ కామెడీ అనే జానర్ని సృష్టించిందే మనం సృష్టించిన తర్వాత మిగతా పక్క ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా మనల్ని కాపీ కొట్టేసి ఒక 500-600 సినిమాలు తీసారని చెప్పేసి ఎవరూ చెప్పట్లేదు. మారుతి గారే ఆయన డప్పు కొట్టేసుకుంటున్నారు. అలీ గారిది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇండియాలో మన డప్పు ఎవడో కొట్టడు బ్రదర్, మన డప్పు మనమే కొట్టుకోవాలని. అలా ఉంది. మారుతి గారు మీరు తీసిన ప్రేమ కథా చిత్రం అనే సినిమా ఒక పరమరొట్ట కామెడీ సినిమా. ఆ సినిమాకి అదేదో పెద్ద జానర్ని కనిపెట్టేసిన వాళ్ళలాగా మిమ్మల్ని మీరే చిత్రీకరించుకోవడం ఒక పెద్ద హాస్యాస్పదం. ఫైనల్గా ప్రభాస్ గారు ఎవరు ఏమనుకున్నా సరే కఠినమైన పచ్చి నిజం ఏమిటంటే ప్రభాస్ గారు ఈజ్ గాన్. లాస్ట్ మనం ప్రభాస్ గారి వింటేజ్ అంటే ప్రభాస్ గారిలా చూసిన లాస్ట్ ఫిల్ము మిర్చి, అంతే. బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు బాగుంటారు కానీ వాయిస్ బాగోదు. మీరు బాహుబలి 1లో డబ్బింగ్ని గమనిస్తే ప్రభాస్ గారిది బొంగురుగా అర్థం కానట్టు వస్తుంది. ఈ రాజాసాబ్ సినిమాలో కూడా మిగతా క్యారెక్టర్ల యొక్క డబ్బింగ్ అంతా కూడా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది. కానీ ఒక్క ప్రభాస్ గారిదే డైలాగులు అర్థం కావట్లేదు, అంత బొంగురుగా ఉంది డబ్బింగ్. సాంగ్స్లో డ్యాన్స్లు బాగా చేయలేకపోతున్నారు, ఫైట్లు చేయలేకపోతున్నారు, పరిగెత్తలేకపోతున్నారు, ఫిట్నెస్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు, బాడీలో ఎనర్జీ లేదు. కష్టం సార్, మిమ్మల్ని చూడలేకపోతున్నాం స్క్రీన్ మీద. ఈ సినిమాలో చాలా చోట్ల వేరే వాళ్ళ డూబుల యొక్క బాడీకి ప్రభాస్ గారి యొక్క ఫేస్ ని స్వాప్ చేస్తారు. అసలు స్క్రీన్ మీద ప్రభాస్ గారిని క్లోజ్అప్ షాట్స్ లో చూస్తున్నా సరే అది ప్రభాస్ గారైనా లేకపోతే ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన ఫేస్ పెట్టారా అన్న డౌట్ వస్తుంది. నాకైతే ఏమాత్రం కూడా నమ్మకం లేదు. మనం డార్లింగ్, ఛత్రపతి, వర్షము, మిర్చి వరకు చూసిన ఆ సాలిడ్ వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూడడం అనేది అసాధ్యం. నాకు ఈ సినిమాలో ఏదైనా ఒక్కటైనా నచ్చింది అంటే అది కేవలం బొమ్మన ఇరానీ గారు మాత్రమే. ఆయన క్యారెక్టర్లో కూడా ఏం పెద్ద గొప్పతనం లేదు, అది మారుతి గారి గొప్పతనం కూడా కాదు, బొమ్మన ఇరానీ గారి యొక్క గొప్పతనం. ఆయన తన ఎక్స్పీరియన్స్, తన టాలెంట్తో ఆ క్యారెక్టర్ని బాగా రంజింప చేయగలిగారు. ఇంకా టెక్నికల్గా ఈ సినిమా చాలా బ్యాడ్గా ఉంది. ట్రైలరు, టీజర్లు, పోస్టర్లు చూసి ఈ సినిమాలో CG వరకు గ్రాఫిక్స్ బాగుంటాయేమో అనుకున్నాను, కానీ జస్ట్ బిలో యావరేజ్ ఉన్నాయి అంతే. అది కూడా మళ్ళీ మారుతి గారి యొక్క గొప్పతనం కాదు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ యొక్క గొప్పతనం.